మృతుల ఇళ్లకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు కోరాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటాం అన్నారు. మృతుల కుటుంబీకులు, క్షతగాతులు, రాష్ట్ర ప్రజలు, వెంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరిని క్షమించమని ప్రభుత్వం కోరుతోంది అన్నారు. గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. నేరుగా తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగిపట్టణ ప్రాంతంలోని పద్మావతి పార్కు, రామానాయుడు పబ్లిక్ స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు అనంతసాయి, జిల్లా జాయింట్ కలెక్టర్, చిత్తూరు ఎస్పీ, డీఎస్పీలతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ప్రశ్నించారు. అక్కడి నుంచి స్విమ్స్కు చేరుకొని చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక కూడా లేదు మీకు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నాం. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి.